ఈ వీడియోలోని మీరు వర్టికల్ గార్డెనింగ్ అంటే పీవీసీ పైప్స్ కన్స్ట్రక్షన్ అప్పుడు ఉండిపోయాయి. సో ఆ లెఫ్ట్ ఓవర్ పీవీసీ పైప్స్తో వర్టికల్ గార్డెనింగ్ చేసుకున్నాను, అది మీరు చూస్తారు. అండ్ ఈ వీడియో యాక్చువల్గా క్యాప్చర్ చేస్తున్నప్పుడు చాలా విపరీతమైన గాలి, సో ఆడియో డిస్టర్బెన్స్ ఉంటుంది అక్కడక్కడ. హోప్ యూ విల్ మేనేజ్ టు హియర్ మై వాయిస్. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వర్టికల్ గార్డెనింగ్ నేను ఎలా చేసుకున్నాను అన్నది చూపించబోతున్నాను. సో లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ వెల్కమ్ టు పద్మజ నేచర్ క్రేజ్. సో ఇదేంటంటే నేను ఇప్పుడు చూపించాను కదా మీకు పీవీసీ పైప్స్ కన్స్ట్రక్షన్స్ అప్పుడు మిగిలిపోయినాయి కదా, అవి కట్ చేయించాను ఈ సైజ్కి, అంటే ఈ హైట్ కట్ చేయించాను. ఇంకేం చేశానంటే ఇలాగా ఐరన్ వెల్డింగ్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడికి తీసుకెళ్తే ఇలాగ హోల్స్ లాగా కట్ చేయించాను అనమాట. కట్ చేయించి చూస్తున్నారు కదా ఇక్కడ ఇలాగ ఈ రెండు ఉన్నాయంటే దీని మధ్యలో ఇక్కడ వస్తుంది అనమాట. సో ఇంత హైట్కి మళ్ళీ హోల్ పెట్టించాను. అలాగే ఇది ఉంది కదా, ఇది కింద నుండి స్టార్ట్ అవుతుంది. సో కింద వరకు ఉంది ఈ పైపు పెట్టేసిన తర్వాత అప్పుడు ఫిల్ చేశాను. సో ఇలా హోల్స్ చేసుకొని రోస్మోస్ వేసాను ఇక్కడ. ఇది వేసి చాలా రోజులు అవుతుంది. అలాగే ఇంకా కటింగ్స్ తీసుకున్నాను రోస్మోస్వి. ఇంకొకటి కూడా ఉందన్నమాట, పైప్ సైజ్ కొద్దిగా డిఫరెంట్. ఇది రెండోది అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది వెడల్పు ఎక్కువ ఉంది. ఇది యాక్చువల్గా నేను మొన్న ఇది వీడియోలోనే చూపిస్తున్నాను మీకు. ఇది కూడా నేను వేసాను, అది కూడా ఈ వీడియోలో పెడతాను. ఇవి కటింగ్స్ వేసాను, అంటే అండికి వడిలిపోయినాయి, అందుకే ఇది కప్పేసి ఉంచాను. ఇది కొద్దిగా వెడల్పు ఎక్కువ ఆ పైప్ మీద కంట. సో దీనికి కూడా అలాగే హోల్స్ చేయించాను. ఇప్పుడు తీసి వచ్చి సాయంత్రం డే టైం ఇలా కప్పుతున్నాను కటింగ్స్ అని. సో ఇదే వెడల్పు ఎక్కువ కదా, సో వెడల్పు బట్టి పైపు వెడల్పు బట్టి మనం కింద ఉన్న బేస్ కంటైనర్ తీసుకోవాలి. సో ఇది వెడల్పు ఎక్కువ కాబట్టి ఇది నేను 12 ఇంచెస్ స్పాట్ తీసుకున్నాను. అది వెడల్పు తక్కువ కాబట్టి అది 10 ఇంచెస్ స్పాట్ తీసుకున్నాను. సో ఇది కూడా సేమ్ అలాగే ఈ పైపు కింద వరకు దించేసి, అంటే కంటైనర్ ఎంటీగా ఉండగా డ్రైనేజ్ హోల్స్ ఏమో లీవ్స్ తోటి కవర్ చేసేసి ఇది పెట్టేశాను అనమాట. ఈ పైప్ అలా పెట్టేసిన తర్వాత దీని లోపల మట్టి వేసేస్తాం. వేసేటప్పుడు సైడ్ని కూడా ఫిల్ చేసేస్తాం అనమాట మట్టితోటి ఈ లెవెల్కి. సో ఇక్కడ హోల్స్ చేయించేటప్పుడు వాళ్ళకి చెప్పాలి, అంటే మనం కంటైనర్ హైట్ 12 ఇంచెస్ కదా, సో నేను బహుశా ఇది 13 ఇంచెస్కి హోల్ పెట్టమని చెప్పినట్టుకున్నాను. సో వాళ్ళు పెట్టేశారు. సో కింద హోల్స్ లేవు, ఇంకా ఒక లెవెల్కి వచ్చేసరికి 3 హోల్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంత హైట్కి మళ్ళీ 3 హోల్స్. ఇగో ఇక్కడ ఒక హోల్ ఉంది కదా, ఇక్కడ ఒక హోల్ ఉంది. సో వాళ్ళకి చెప్పాలి ఈ 2 హోల్స్ మధ్యలోని ఈ హోల్ రావాలన్నమాట. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హోల్స్ ఈ రెండింటి మధ్యలో రావాలి. ఓకే, అలాగే నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి మళ్ళీ 3 హోల్స్ చేసేటప్పుడు దీన్ని అంటే ఇలా రావాలి, ఆల్టర్నేట్గా ఉండాలన్నమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే మొక్కలు స్ప్రెడ్ అయ్యేటప్పుడు మంచిగా స్ప్రెడ్ అయ్యి ఈ పైప్ కనిపించదు, అలాగే వీటికి ప్లేస్ ఉంటుంది స్ప్రెడ్ అవ్వడానికి, ఒకదాని మీద ఒకటి వెళ్ళిపోకుండా. ఇప్పుడు డిస్టెన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే హోల్ సైజ్ ఏంటంటే 2 ఇంచెస్ హోల్స్ చేయించాను. 2 ఇంచెస్ హోల్స్ చేయించాను. పెట్టింది ఏంటంటే రోస్మోస్ పెట్టాను. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు దీంట్లో. ఈవెన్ మనం వెజిటేబుల్గా వర్టికల్ గార్డెనింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఫ్లవర్స్ చేశాను. సాయిల్ మనం వేసుకున్న ప్లాంట్స్ బట్టి ఉంటుంది ఏ సాయిల్ వేయాలన్నది. నేనైతే చెప్పాను కదా, ఆల్మోస్ట్ అన్నిటికి నేను మామూలుగా నాది గార్డెన్ సాయిల్ మిక్స్ ఉంటుంది, ప్రిపేర్ చేసింది అది వేసేసాను అనమాట. యాక్చువల్గా అయితే రోస్మాస్కి మనకి ఏ సాయిల్ వేసినా పర్లేదు, శాండీ సాయిల్ ఉండాలి. ఇచ్చేసాను. ఇది కొంతవరకు నేను ఫిల్ చేశాను. ఇది కూడా నేను ఇందాక చెప్పాను కదా, ఇవి వేసాను. ఇవి డెఫినెట్గా బతుకుతాయి, ఇలా కనిపించినట్టు ఉండవు. నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఇది వేసాను కదా, ఇవి ఏంటంటే నాకు ఇలాగ రౌండ్గా చేసుకోవాలని ఉంది. సో డెఫినెట్గా వస్తుంది ఇలా రౌండ్గా, ఎందుకంటే సేమ్ ఇదే వేసాను. సో ఇది చూస్తున్నారు కదా ఎంత బుషీగా ఉందో. ఇప్పుడు నేను దీనికి ఈజీగా డూమ్ లాగా ఇలా రౌండ్గా కట్ చేసుకోవచ్చు కదా. సో అలాగే ఇది
చేద్దామని ఉంది నాకు. చూద్దాం. ఇది ప్రీవియస్ దాంట్లో అయితే నేను ఇక్కడ కూడా రోస్ మోస్ వేసాను అనమాట. అవి ఏంటి ఇలా హ్యాంగ్ అయినాయి చూస్తున్నారు కదా అక్కడ. సో ఇదేంటంటే నేను జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా, ఇవి వేసాను. అలాగే కింద హోల్స్ కూడా మిగిలిపోయినాయి, అవి కూడా ఫిల్ చేసేస్తాను. నాకు ఒకే రోజు చేయడానికి టైం లేక కొన్నేమో ఇక్కడి వరకు వేసాను, చీకటి పడిపోయింది. సో అందుకే ఇవి నెక్స్ట్ డే వేస్తున్నాను అన్నమాట. ఇవి ఇంకా కొన్ని కటింగ్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది వేసాను కదా మట్టి, ఇక్కడ కూడా మనం వేసుకోవచ్చు. ఇక్కడ వేసుకుంటే ఏమవుతుందంటే ఇది కూడా ఇలా హ్యాంగ్ అయ్యి చక్కగా ఫిల్ అవుతుంది, బాగుంటుంది. ఇక్కడ హోల్ ఉండిపోయింది, అది ఫిల్ చేస్తున్నాను రోస్ మోస్ కటింగ్స్ తోటి. ఒక హోల్లో 3 కటింగ్స్ పెడుతున్నాను. ఇలా కింద ఆకులు తీసేయాలి పూర్తిగా. అంతే, ఇలా దూర్పేసి ఇలా నొక్కాడు. సో ఇప్పుడు చూసారా కిందన ఇంత డిస్టెన్స్న వేసాను. 2 ఇంచెస్ 1 ఇంచెస్ డిస్టెన్స్లో వేస్తాను. ఇది ఇలా స్ప్రెడ్ అయిపోయి హ్యాంగ్ అవుతుంది, బాగుంటుంది. సో ఇదంతా ఫిల్ అయ్యి ఇది కూడా పెద్ద అయితే అంటే షేప్లో తీసుకొస్తే బాగుంటుంది. సో ఇదండి నేను చేసుకున్న వర్టికల్ గార్డెనింగ్. అంటే ఇప్పుడు యాక్చువల్గా వర్టికల్ గార్డెనింగ్ దేనికి వెళ్తారంటే మనకి స్పేస్ తక్కువ ఉండి మన దగ్గర పాట్స్ షార్టేజ్ ఉంటే మనం ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఎన్ని హోల్స్ వచ్చినాయి? హోల్స్ 3, 6, 7, 8, 9 చూడండి. 3, 3, 3, 9 వచ్చినాయి. ఇది ఒక పెద్దది 10. నెక్స్ట్ ఈ కంటైనర్ కూడా సైడ్ని యూస్ చేసుకుంటున్నాను నేను. సో ఎన్ని పాట్స్ కావాలి యాక్చువల్గా మనకైతే 11 12 పాట్స్ కావాలి ఇట్లకి. కానీ 11-12 పాట్స్ ఒక్క కంటైనర్తో అయిపోతుంది అనమాట. అందుకే వర్టికల్ గార్డెనింగ్కి వెళ్తాం కదా. సో నేను దీన్ని టవర్ గార్డెనింగ్ అంటున్నాను, ఎందుకంటే ఇది టవర్ లాగా ఉంది కదా. అందుకే యాక్చువల్గా అయితే నేను దీంట్లోని ఇది వెడల్పు ఎందుకు తీసుకున్నానంటే కొద్దిగా వెజిటేబుల్ వర్టికల్ గార్డెనింగ్ చేసేటప్పుడు మనకి సాయిల్ ఎక్కువ ఉండాలి, అందుకని ఇది వెడల్పు తీసుకున్నాను. అదైతే ఫ్లవరింగ్ పెట్టుకున్నాను, ఇది వెజిటేబుల్స్ కానీ పెట్టుకున్నాను. కానీ ఈసారి నేను వెజిటేబుల్స్కి వెళ్ళకుండా ఇది ఫిట్ చేశాను. ఐ థింక్ యూ హ్యావ్ ఎంజాయ్డ్. అండ్ దీని ఒక అప్డేట్ కూడా నేను మీకు డెఫినెట్గా ఇస్తాను. అండ్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయవచ్చు ఇంట్లో. ఏమైనా మీ దగ్గర ఇలా మీకు పైప్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సో ఇంకా నా దగ్గర ఉన్నాయి కదా, ఆ పైప్స్ కూడా నేను ఏదో ప్లాన్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను వేస్ట్ అన్నది వర్డ్ యూస్ చేశాను కదా. సో వర్టికల్ గార్డెనింగ్లో ఈ వేస్ట్ ఇది యూస్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే రోస్ మాస్కి సేమ్ అంటే ఆ మదర్ ప్లాంట్ నుండి తీసిన కటింగ్స్ ఇవి నేను 2 తీసుకున్నాను. దాని నుండి దీన్ని ఆ టవర్ ప్లాంటింగ్ అండ్ ఈ టవర్ ప్లాంటింగ్ గార్డెనింగ్ అండ్ ఇది. సో ఇదేంటంటే 5 లీటర్ వాటర్ క్యాన్స్ ఉంటాయి కదా, అది టాప్ పార్ట్ కట్ చేసి ఇక్కడ హోల్స్ పెట్టేసి సాయిల్ వేసి వేస్తాను. అండ్ దీని బేస్ పార్ట్ ఉంటుంది కదా, అంటే బాటమ్ పార్ట్ ఇది బాటమ్ పార్ట్ అనమాట. దీనికి కూడా హోల్స్ చేసేసి కిందన ఇక్కడ హోల్స్ చేసుకున్నాను, సాయిల్ వేసి. దీంట్లో యాక్చువల్గా నేను మొన్నటి వరకు టమాటా ప్లాంట్స్ వేసాను, అవి ఇంకా అయిపోయినాయి. సో తీసేసాం అనమాట. ఇది మళ్ళీ నేను దేనికైనా యూస్ చేసుకుంటాను. సో మనం ఏదైనా సరే ఇంట్లో ఉన్న వేస్ట్ కొద్దిగా మనం ఇంట్రెస్ట్గా దాని మీద ఫోకస్ పెడితే మనకి ఏది వేస్ట్ చేయాలని అనిపించదు. ప్రతిదీ మనం యూస్ చేసుకొని
డెకరేటివ్ పీస్లా చేసుకోవచ్చు. చూడండి ఎంత అందంగా ఉంది. దీని పిక్ కూడా నేను పెడతాను చూడండి, చాలా బాగుంటుంది అసలు. ఇది మొత్తం రోసెస్ కింద ఉంటుంది. అండ్ మీకు తెలిసిందే కదా ఈ రోసెస్ డే టైం మట్టుకే ఇడుస్తాయి అండ్ ఈవినింగ్ అయ్యేసరికి మనకి కనిపించి ఇంకా ముడిచిపోతాయి. సో రోజ్ మాస్ కోసం నేను వేరే వీడియో ఒకటి పెడతాను డీటెయిల్లో. బట్ ఇది అండి. సో ఇది వేస్ట్ పీవీసీ పైప్స్ ఉండిపోయినవి నేను యూజ్ చేశాను అన్నాను కదా, అందుకే ఇది కూడా ఒక చూపించేసాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.